ప్రజెంట్ మీనాక్షి చౌదరి అయితే లక్కీ భాస్కర్ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు మూవీస్తో అంటే ఈ ప్రజెంట్ క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది అనమాట. తాను మాత్రం సంక్రాంతికి వస్తున్న మూవీ దాంట్లో జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లలో మీ ఫేవరెట్ హీరో ఎవరంటే నాకు మాత్రం ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మన ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయి అనుకోవచ్చా సినిమాస్? అంటే బేసిక్గా ఇప్పుడు ఎటు చూసినా కూడా ప్రతి సినిమాలో మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ అయితే కనపడుతుంది. ఏదైనా మెయిన్ హీరోయిన్ ఆర్ సైడ్ హీరోయిన్గా కానీ ఏదో రూపంలో మన బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తుందని కూడా ఆవిడ మంచి రోల్ చేశారు. అట్లానే అటు మన విశ్వక్సేన్ గారి మూవీలో కనపడ్డారు. ఎటు చూసినా ఏదో ఒక రోల్లో అయితే ఆవిడ ఎంటర్టైన్ చేస్తున్నారు ఖచ్చితంగా. అంటే ఛాన్సెస్ అట్లా వస్తున్నాయి. మన వరుణ్ తేజ్ గారి మట్కాలో అంటే ఇప్పుడు లీడింగ్ హీరోస్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఆమెకు ఛాన్సులు ఇస్తున్నారు. ఒక లక్కీ హీరోయిన్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఆమె వల్ల హిట్లు కూడా వస్తున్నాయి చాలామందికి. సో ఖచ్చితంగా ఇప్పుడు లక్కీ హీరోయిన్ అంటే మన వాళ్ళు ఆటోమేటిక్గా ఎత్తేస్తారు. కొన్నాళ్ళు ఆమెను మొత్తం అంటే దాన్ని ఏమంటారు, ఆమెలో ఉన్న యాక్టింగ్ మొత్తం నెగిటివ్ అయ్యేంత వరకు ప్రతి సినిమాలో స్టార్ హీరోలు అందరూ వాడేస్తుంటారు. ఆమెలో ఉన్న డ్యాన్స్ని యాక్టింగ్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు తాజాగా మరి ఆమె ఫాలోయింగ్ అయితే భయంకరంగా ఉందని చెప్పొచ్చు టాలీవుడ్లో. అందరూ కూడా ఆమెనే ఇంకా మెయిన్ ఫోకస్లో అయితే ఆమె ఉంది స్టార్ హీరోయిన్ లిస్ట్లో. సో మరి ఇప్పుడు ఆమె ఇంకా పెద్ద సినిమాలు కూడా ఆఫర్లు వస్తున్నాయి. లాస్ట్ టైం గుంటూరు కారంలో చేసింది పెద్ద సినిమా అని చెప్పుకోవాలంటే. సో ఖచ్చితంగా మంచి మంచి సినిమాలు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. లక్కీ భాస్కర్తో ఒక యాక్టర్గా కూడా ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఒక మంచి భారీ రోల్ ఇస్తే ఎట్లా చేయగలరు అట్లా మంచిగా ప్రూవ్ చేసుకుంది. సో ఇప్పుడు మాత్రం ఒక తాజా ఇంటర్వ్యూలో మీకు ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కావాలి అని అడిగితే సో ఖచ్చితంగా నా హైట్ ఉండాలి, నాలాగా కొంచెం మెంటాలిటీ కూడా అలానే ఉండాలి అని చెప్పి, అంటే నన్ను నేరుగా చూసుకున్నట్టు ఉండాలి, ఆ మనిషిని చూస్తే అన్నట్టు చెప్తే మరి అట్లా కష్టం కదా దొరకడం. అంటే మెల్లగా అలా చెప్తూనే ఆవిడ హింట్ ఇచ్చారనమాట. ప్రభాస్ గారు మంచి హైట్ ఉంటారు, క్వాలిటీస్ బాగుంటాయి అని చెప్పి. సో మీకు ప్రజెంట్ క్రష్ ఎవరు అంటే నాకు ప్రభాస్ గారిని ఓపెన్గానే చెప్పింది ఆవిడ. సో మరి ప్రభాస్ గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, మరి లేడీస్ ఫాలోయింగ్లో హ్యూజ్ ఉంటారు ఆయన ప్రభాస్ గారు అంటే. సో ఒకప్పుడు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో అయితే ఆయన కోసం అమ్మాయిలందరూ పెద్ద పెద్ద యుద్ధాలే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం ఆయన మాస్ సినిమాల సైడ్ ఎక్కువ చేయడం వల్ల ఆయన ఎవరు అమ్మాయిల్లో కొంచెం ఫాలోయింగ్ తగ్గింది అనుకోవచ్చు. కానీ ఆయన ఫస్ట్ మన సినిమా వస్తుందంటే ప్రభాస్ గారి కోసం ఎగబడి చూస్తారు. అంటే మహేష్ బాబు గారికి ప్రభాస్ గారికి ఆ లీగ్ అనేది వేరనమాట అమ్మాయిల విషయంలో ఖచ్చితంగా. సో మరి హీరోయిన్లు కూడా ఆయనకు అభిమానులుగా ఉండడంలో, ఆయన క్రష్గా తీసుకోవడంలో అయితే ఆశ్చర్యం అయితే లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు ఇంకా చాలానే వస్తాయి, అందులో ఏదైనా హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉందా? మంచిగా ఇప్పుడు ఆమె హైట్ కూడా బాగానే ఉంది కాబట్టి డైరెక్టర్ ఆలోచించి ఏదైనా మంచి క్యారెక్టర్ రాస్తే ఖచ్చితంగా ఆవిడ మాత్రం 100% న్యాయం చేస్తుంది. సో మరి ఒక ఛాన్స్ అయితే ఆలోచించాలి డైరెక్టర్స్.